బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సీఏ కేసులో 5గురిని అరెస్ట్ చేసింది సిఐడి. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కంటేతో పాటు మరో 2ని సిఐడి అరెస్ట్ చేసింది. హెచ్సీఏలో ఎంట్రీ కోసం శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలు సృష్టించినట్లు సిఐడి విచారణలో తేలింది. హెచ్సీఏలో ఎంట్రీకి ఏదో ఒక క్రికెట్ క్లబ్లో సభ్యత్వం తప్పనిసరి కావడంతో శ్రీచక్ర క్రికెట్ క్లబ్లో తనకు సభ్యత్వం ఉన్నట్లు జగన్మోహన్ రావు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఆయనకు మిగతా 4 నిందితులు సహకరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో 5గురిని అరెస్ట్ చేసింది సిఐడి. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కంటేతో పాటు మరో 2ని సిఐడి అరెస్ట్ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఎంట్రీ కోసం శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలు సృష్టించినట్లు సిఐడి విచారణలో తేలింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఎంట్రీకి ఏదో ఒక క్రికెట్ క్లబ్లో సభ్యత్వం తప్పనిసరి కావడంతో శ్రీచక్ర క్రికెట్ క్లబ్లో తనకు సభ్యత్వం ఉన్నట్లు జగన్మోహన్ రావు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఆయనకు మిగతా 4 నిందితులు సహకరించారు. హెచ్సీఏలో అక్రమాలపైన సిఐడి విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డట్టుగా సిఐడి అధికారులు గుర్తించారు? దీంట్లో ఎటువంటి విచారణ ముందుకు సాగుతోంది? జగన్మోహన్ రావు ఏదైతే ఎస్సీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియలు ఉంటుందో దాంట్లో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అని చెప్పేసి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఎస్సీఏలోకి ఎంట్రీ అయినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైనే ప్రస్తుతం సిఐడి అధికారులు కేసు నమోదు చేసి జగన్మోహన్ రావుతో పాటు మరొక 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం సిఐడి కార్యాలయంలోనే వారిని ఉంచి విచారిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. కృష్ణ యాదవ్కి సంబంధించిన సంతకాన్ని ఫోర్జరీ చేసి దురుద్దేశంతో ఎస్సీఏలోకి ఎంట్రీ ఇచ్చాడని చెప్పేసి కూడా సిఐడి అధికారులు పేర్కొనడం జరిగింది. అయితే జగన్మోహన్ రావు రాజేందర్ యాదవ్ భార్య రాజేందర్ అయితే గౌలీపురకు సంబంధించిన క్రికెట్ క్లబ్ ఉండేది. అది హైదరాబాద్ లో ఫేమస్ గా ఉంటుండే. ఆ క్లబ్ పేరుని నేమ్ చేంజ్ చేస్తూ ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కి సంబంధించిన పేరుతో కొత్త డాక్యుమెంట్లను క్రియేట్ చేశారని చెప్పేసి కూడా ఫోర్జరీ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోనే ఎస్సీలోకి ఎంట్రీ అయినట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావుని, సీఈఓ సునీల్ కంటే, అదేవిధంగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అదేవిధంగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా అరెస్ట్ చేసి సిఐడి అధికారులు ప్రస్తుతం ఇంకా విచారిస్తున్నారు. ఇంకా ఏదైతే ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా అడిగి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఫోర్జరీ చేయాల్సి వచ్చింది, కుట్ర ఉంది దీంట్లో, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను సిఐడి అధికారులు వారిని ఇచ్చి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎస్ఆర్ఎస్ కు సంబంధించి బ్లాక్ మెయిల్ చేయడం, కాంప్లిమెంటరీ టికెట్ సంబంధించిన వ్యవహారంలో జగన్మోహన్ రావు ఒత్తిడి తీసుకొచ్చాడని చెప్పేసి కూడా కార్పొరేట్ ఆఫీస్ సంబంధించిన ఇష్యూస్ పైన కూడా కేసు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రావుతో పాటు 4 కూడా సిఐడి రీజనల్ కార్యాలయంలోనే ఉంచి విచారిస్తున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత వీరిని మేడ్చల్లోని మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లి హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. మొత్తం ఎస్సీకి సంబంధించి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీకి ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలోనే విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఇవన్నీ కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్తో పాటు వివిధ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్టుగా సిఐడి అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రావుకు సంబంధించిన అభిమానులు, న్యాయవాదులు అందరూ కూడా సిఐడి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా జగన్మోహన్ రావుని ఎప్పుడు రిమాండ్ చేస్తారని చెప్పేసి సిఐడి అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సిఐడి అధికారులు అందరూ కూడా ఇక్కడికి
రైట్ సురేష్, దాంట్లో హెచ్సిఏలో సభ్యత్వం కావడం కోసం ఏదో ఒక క్రికెట్ క్లబ్లో మెంబర్ అయి ఉండాలనే దానిపైన సో ఎక్కడైతే ఫోర్జరీకి పాల్పడ్డారో ఆ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అది ఎక్కడ ఎప్పటి నుంచి రన్ అవుతుంది, దాంట్లో ఎవరు సహకరించారు, సో ఈ వివరాలన్నీ కూడా ఏం చెప్తున్నారు? అసలు ఆ శ్రీచక్ర క్లబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో యాక్టివిటీస్ ఎట్లా కొనసాగుతూ ఉండేది? అంటే ఎస్సీఏ ఎన్నికల్లో గెలవడానికే శ్రీచక్ర క్లబ్ని క్రియేట్ చేశారు. ఇంతకుముందు గౌలీపుర క్రికెట్ క్లబ్ అని చెప్పేసి ఉంటుండేది. అది హైదరాబాద్లో ఫేమస్ క్రికెట్ క్లబ్. అదంతా కూడా దానికి గతంలో కృష్ణ యాదవ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన తర్వాత దీన్ని పేరు మారుస్తూ శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా క్రియేట్ చేసి ఆ సమయంలోనే కృష్ణ యాదవ్కి సంబంధించిన సంతకాన్ని ఫోర్జరీ చేసి కృష్ణ యాదవ్ తమ్ముడు, ఆయన మరదలు, అదేవిధంగా జగన్మోహన్ రావు వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఈ క్రికెట్ క్లబ్ని క్రియేట్ చేసి ఎస్సీలోకి ఎంటర్ అయ్యారు. ఆ ఎన్నికల సమయంలో దుర్వినియోగం చేశారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన నిధులు కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని చెప్పేసి ఫిర్యాదులు అందడంతో దానిపై కూడా విచారణ జరుపుతున్నట్టుగా సిఐడి అధికారులు ప్రెస్ నోట్ వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఈ ఫోర్జరీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు ఫోర్జరీ చేసి ఈ ఎస్సీలకి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది, వీటన్నిటికి సంబంధించి రాజేందర్ యాదవ్తో పాటు ఆయన భార్య కవిత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ కొత్త శ్రీచక్ర క్రికెట్ క్లబ్ని క్రియేట్ చేసినట్టుగా సిఐడి అధికారుల సోదాల్లో గుర్తించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఆధారంగా, ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో దాదాపు అనేక సార్లు విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. అక్కడ అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతే ఇవన్నీ బయటపడ్డట్టుగా గుర్తించడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా అదేవిధంగా సిఐడికి ఫిర్యాదు చేసిన దాంతో ఒకసారి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వీళ్ళంతా ముగ్గురు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారని చెప్పేసి హైదరాబాద్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి గురువారెడ్డి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఈ విషయాలన్నీ కూడా వెల్లడైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా సిఐడి కార్యాలయంలోనే జగన్మోహన్ రావుతో పాటు మిగతా నలుగురిని కూడా ఉంచి విచారిస్తున్నారు. విచారణ అనంతరం గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత మెడ్చల్లోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని చెప్పేసి కూడా సిఐడి అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలు జరిగినట్టుగా సిఐడి అధికారులు గుర్తించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఇంకా ఆయనకు సహకరించినటువంటి మొత్తం నలుగురిని ప్రస్తుతం సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఏకంగా ఒక ఫేక్ క్రికెట్ క్లబ్నే సృష్టించి ఫోర్జరీ చేసి ఆ రకంగా అక్రమంగా హెచ్సిలో ప్రవేశించారంటూ సిఐడి అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అయితే ఎంక్వైరీ కొనసాగుతోంది. అక్కడ విచారణ అనంతరం మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు వారిని హాజరుపరచబోతున్నారు సిఐడి.